యేసుక్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, సమాధి గెలిచిన యేసు ప్రభుకి, త్వరలో రాబోతున్న రారాజుకి. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, కానీ గొప్ప వింత ఏంటంటే, నేను యెరూషలేం వెళ్ళాను, ఎన్నో వింతలు చూశాను నేను అక్కడ. కానీ గొల్గొతా కొండ కింద ఒక గుహ ఉన్నది. ఆ గుహలోనికి వెళ్ళే ముందు అక్కడ వ్రాయబడి ఉంది, అదేంటంటే ఆయన ఇక్కడ లేడు. హీ ఈజ్ నాట్ హియర్, హీ హ్యాజ్ రిజన్. అబ్బా, ఆ మాట చదవగానే నాకు ఎంత సంతోషమైందో. ఆయన లేచినాడు. ఈ వర్తమానము మొదటిగా ఎవరికి దొరికింది? మగ్దలేనే మరి ఒక్కతే వెళ్ళలేదు. లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అమ్మ అందరూ చెప్పండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు, ఇప్పుడు చెప్పండి, మగ్దలేనే మరి ఒక్కతేనా స్త్రీలు ఉన్నారా? ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందరని ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రకాశమానమైన వస్త్రాలు, అవునా? ముళ్ళ కిరీటం కానీ, లేకపోతే ప్యాషన్ ఫర్ క్రైస్ట్ కానీ ఇలాంటివి చూసినప్పుడు లాస్ట్లో కనపడుతుంది. ఏ వస్త్రాలు అయ్యి? తడుకు బెడుకులు కాదు, ప్రకాశమానమైన వస్త్రాలు. ఆ వస్త్రాలు లోకంలో ఏ చాకలు కూడా అలాగా చేయలేడు. తెల్లని వస్త్రాలు. ప్రభు దేవదూతల ద్వారా వారికి వర్తమానం తెలియజేస్తున్నాడు. ఏమంటున్నారు? మీరు భయపడకుడి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవులైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. అందరు చెప్పండి. ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. చాలండి, దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు ప్రజలతో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? 7వ వచనంలో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషులకు చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమునందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. దేవుని స్తోత్రం. అప్పుడు రియాక్షన్ ఏంటి? శిష్యులు ఏమనుకున్నారు? 10వ వచనం, ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. అది అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడును గనుక. ఎందుకంటే ఎప్పుడు మగ్దలేనే మరియా 7 దయ్యాలు వెళ్ళగొట్టాడు యేసయ్య. మరో చరిత్ర చెప్తుంది, ఆమె రాళ్ళు పెట్టుకొట్టి చంపబడాలి. ప్రభువారు అన్నారు, మీలో పాపం లేని వాడు ఎవడో రాయి వేసి కొట్టండి అన్నారు. అని నేల మీద రాసుకుంటుంటే ఆ ప్రధాన యాజకుడు వచ్చి చూస్తే ఆయన ముఖం కనపడుతుంది. ఈ అమ్మగారితోటి చక్కగా ముద్దు ముచ్చట్లో తేరిపోతున్నాడు. నా యేసయ్య అప్పుడే టీవీ కనిపెట్టాడు గోములు ఆ నేల మీదే. వెంటనే రాయి అక్కడ పడేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రధాన యాజకుడు కాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు, అసిస్టెంటు. అన్న అలా వెళ్ళిపోతే కైప ఏంటి అంటే చూడన్నాడు. ఆయన ముఖం కూడా కనపడుతుంది. ఆమె వేశ్య, ఊరు బయట ఉండేవాళ్ళు. యూదా లాంటి వాడు, భార్య లాంటి వాడు వేశ్య అనుకుని వెళ్ళిపోయారు. తామారుతో పాపం చేశారు. వేశ్యలు ఎక్కడుంటారు? ఊరు బయట. రాహాబ్ ఎక్కడుంది? ఎరుకో బయట కోటగోడ మీద ఉంది. ఎప్పుడు ఏసై అంటది ఈ పిచ్చి మరియమ్మ. కనుకని సమాధి దగ్గరికి వెళ్ళి 3వ రోజు సహజంగా అది యూదుల ఆచారం, అది శుద్ధీకరణ ప్రకారం ఏం చేస్తారంటే ఫ్లవర్సు, సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి వాళ్ళు సమాధి మీద వేయరు.
నేను చూశాను, ఆ సమాధి మీద స్టోన్స్ ఉంటాయి, రాళ్ళు ప్రక్కకి లాగేస్తే రాతి సమాధులు అన్నీ యెరూషలేమంతా 11 కొండలు. ఆ రాతి సమాధుల్లో ఆ మృతదేహాన్ని 3వ రోజుని వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పోస్తారు. ఎందుకంటే వాళ్ళు డెడ్ బాడీస్ చెడిపోకుండా ఎక్కువ కాలం ఉండటానికి పరిమళ ద్రవ్యాలు ముందే తయారు చేస్తుంటారు. రక్షణ పొందిన మనకి అవన్నీ పెద్దగా అవసరం లేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి పరిమళ సువాసనగా ఉన్నాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రక్షింపబడిన మన దగ్గర ఆ పరిమళ సువాసన గుబాళిస్తూ ఉంటుంటుంది. ఆధ్యాత్మికమైన స్థితిలో అది మనకెంతో ఆనందాన్ని దోహదం చేస్తుంది. సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. పేతురు పరిగెత్తుకొచ్చాడు, ఈ పిచ్చిదట్లాగా మాట్లాడుతుంది అనుకుని. 11వ వచనం, అయితే వారి మాటలు వారి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి, పేతురు దుడుకోడు, ప్రతిదానికి ముందే ఉంటాడు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. బిడ్డలారా, కొంతమందికి దర్శనం దొరకదు, కొంతమందికి దర్శనం దొరుకుతుంది. కానీ మగ్ధలేని మరికి యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల ద్వారా దర్శనం ఇచ్చిన దేవుడు. అందరూ పరిగెత్తుకుని పోయారు, కానీ ఆమె మాత్రము సమాధి దగ్గరే నిలబడి ఏడ్చుచూ ఉన్నది. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుగుచున్నావు? దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి దర్శనమిస్తారు. దేవునికి స్తోత్రం. దర్శనం ఇచ్చినప్పుడు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, పాటలు పాడుకుంటాం. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గట్టిగా గట్టిగా గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. సమాధిలో మూసిన రాయి దొరలుచు పరుగిడెను. చూడు సమాధిలో మూసిన రాయి దొరలుచు పరుగిడెను. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అన్నా కయప వారల సభయు అదరుచు పరుగిడిరి. అన్నా కయప వారల సభయు అదరుచు పరుగిడిరి. అందు దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. అందు దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. హోమము తెరచి చక్కగా నడుగుడి జయ వీరుడు రాగా. హోమము తెరచి చక్కగా నడుగుడి జయ వీరుడు రాగా. మీ వీణ తాళవా
తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. ఆమేన్. ఎంత గొప్ప మాట. స్త్రీ ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది, స్త్రీ ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. మరియమ్మ గారి ద్వారా కుమారుడైన క్రీస్తుని జన్మించింది. స్త్రీ ద్వారానే మృతుల పునరుద్ధానము గురించి చెప్పబడ్డది. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి చెప్పబడ్డాడు. ఆయన లేడు అని. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము అనగా శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. అందరూ చెప్పండి అమ్మా, ఏం కలిగిందంటే అండి? యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ఏం కలిగిందండి? సిలువ మీద ఉండగానే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు భయంకరమైన చీకటి కమ్మింది. అప్పుడు మహాభూకంపము. ఆయన సిలువ వేయటానికి అధికారిగా ఉన్న శతాధిపతి ఈ నిజముగా దేవుని కుమారుడు అన్నాడంతే. ఆయన సిలువ వేయబడినప్పుడు భూకంపం కలిగింది. ఆయన లేచినప్పుడు కూడా భూకంపం కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అవును. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదకుచున్నారని నాకు తెలియను. సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అవును, లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. లేఖనముతో చెప్పినట్లు లేఖనములు నెరవేరునట్లు లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు. భద్రముగ సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలి ఉన్నా లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. ప్రభువు దూత పరము నుండి త్వరగలిగి రాతిని పొర్లించి, ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొర్లించి, బలిరదానిపై కూర్చుండే భయమునంద కావలి వారు లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు శుద్ధపరచిన సుగంధములు. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు. శ్రద్ధతోడా తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడా లేచినాడురా, సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. చూడ వెళ్ళిన స్త్రీలను
వారి తోడా లేడు గలిలయ ముందుగా పోతు లేడు గలిలయ ముందుగా పోతు నాడు అప్పుడే లేచినాడని లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నన్ను లేపుతాడు చచ్చినను నన్ను లేపుతాడు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా నేను చేసే పనుల నెరుగు నేను నడిచే మార్గమెరుగు నేను చేసే పనుల నెరుగు నేను నడిచే మార్గమెరుగు నేను చెప్పు మాటలెరుగు నేను చెప్పు మాటలెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా నేను లేచిన యేసునందు మానకామది నమ్ముకొందు నేను లేచిన యేసునందు మానకామది నమ్ముకొందు తాను నాలో ఉండినందున తాను నాలో ఉండినందున దయను చేర్చును మోక్షమందు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభుని లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం యేసునందే ఆత్మ శాంతి యేసునందే ఆత్మ శాంతి యేసునందే మోక్ష భాగ్యం లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణదానము చేసినాడు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా లేతుననిత చెప్పినట్లు లేతుననిత చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా క్రీస్తు నేడు లేచెను క్రీస్తు నేడు లేచెను క్రీస్తు నేడు లేచెను బలో యేసు క్రీస్తు మహారాజుకి
పాపుల రక్షకునికి, పాపులకై ప్రాణం పెట్టిన క్రీస్తు యేసుకి, మూడవ దినం లేచిన మృత్యుంజయుడైన యేసు ప్రభు వారికి జై. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. పడాలి. జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలచిన, సమాధి ఓడెను జయ యేసు. సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. క్షమించుమునను జయ యేసు, తుములను జయ యేసు. అమరమూర్తివి జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. పరమపరమసలు జయ యేసు. పరమ శరణము జయ యేసు, జయ జయ యేసు. సతాను గెలచిన జయ యేసు, సతాను ఓడెను జయ యేసు. సతాను గెలచిన జయ యేసు, సతాను ఓడెను. దాతవు నీవే జయ యేసు, దాతవు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. బండను గెలచిన జయ యేసు, బండలు ఓడెను జయ క్రీస్తు. బండలు గెలచిన జయ యేసు, బండలు ఓడెను జయ క్రీస్తు. బండలు తీయుము జయ యేసు, బండలు తీయుము జయ యేసు. అండకు చేర్చుము జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ముద్రను గెలచిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ క్రీస్తు. ముద్రను గెలచిన జయ యేసు. ముద్రయు ఓడెను జయ యేసు. ముద్రించుములను జయ యేసు. ముద్రలు తీయుము జయ యేసు. ముద్రించుమునను జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. కావలి గెలచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు. కావలి గెలచిన జయ యేసు, కావలి ఓడెను జయ క్రీస్తు. సేవలు బలము జయ యేసు, సేవలు బలము జయ యేసు. జీవము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దయాలు గెలచిన జయ యేసు, దయాలు ఓడెను జయ క్రీస్తు. దయాలు గెలచిన జయ యేసు, దయాలు ఓడెను జయ క్రీస్తు. కయ్యము గెలచిన జయ యేసు, కయ్యము గెలచిన జయ యేసు. అయ్యో నీవే జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. క్రీస్తు నేడు లేచెను. మరోసారి క్రీస్తు నేడు లేచెను. నా మట్టుకు నన్ను ఎన్నోసార్లు ఈ సంవత్సరంలో మరణాపాయం నుండి కాపాడి గత ఈస్టర్ నుండి ఈస్టర్ వరకు నన్ను బ్రతికించినందుకే వందనాలు. మాలో చాలామంది దుఃఖంలో ఉన్నారు, కానీ మమ్మలను నన్ను నా కుటుంబాన్ని మా సంఘంలో వారిని అందరిని క్షేమంగా ఉంచినందుకే వందనాలు.
నీ పునరుద్ధాన శక్తి మాకు దయచేయండి. ఆ శక్తి మగ్ధులైన వారికి, స్త్రీలకు, అపోస్తులుడికి అనుగ్రహించావు కనుకనే క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ అప్ ఆన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచంలో క్రైస్తవ్యం ఇంకా నిలబడి ఉందంటే పునరుద్ధానుడైన మీ పునరుద్ధాన బలమును బట్టే ప్రభువా. అటు పునరుద్ధానం నాకు మాకు దయచేయండి. మాకంటే నిద్రించిన వారిని మేము చూస్తాం. అంచెదినమందు, పునరుద్ధాన దినమందు సమాధులు తెరవబడతాయి, మధ్యాకాశం మేము కలుసుకుంటామని నిరీక్షణ మాకు దయచేసి, మీరు ఏడవద్దు, దుఃఖపడొద్దని మరియ మార్తలతో చెప్పి, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరల బ్రతుకుని చెప్పిన ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయన. 2023 సంవత్సరం ఈస్టర్ పండుగ నుండి 2024 ఈస్టర్ వరకు మమ్మల్ని కాపాడేందుకే వందనాలు. లోకస్తులు లోకం కొరకు, అధికారం కొరకు నంకెలు వేస్తున్నారు. ఎవరు జై కొడతారో తెలియదు, కానీ మేమైతే క్రీస్తుకు జై కొట్టగలుగుటకు, పునరుద్ధానుడైన యేసు కొరకు మేము నిలబడగలుగుటకు, జీవించగలుగుటకు ఆ పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు దివ్యనామమును స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.